హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్ అదేవిధంగా హెల్పర్ జాబ్కు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్గా చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. 10 మందికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇక టాపిక్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్ అదేవిధంగా హెల్పర్ జాబ్స్కు నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది. మీ గ్రామంలోనే ఉద్యోగం చేసుకోవచ్చు అన్నమాట. మీ గ్రామంలోనే మీరు ఉద్యోగం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇంతకంటే గొప్ప అవకాశం ఎవరికి దక్కదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇది అమ్మాయిలు మీకోసం మాత్రమే ఈ బంగారు అవకాశం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ICDS పరిధిలో తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైందనమాట. దీనికి సంబంధించి ఇంతవరకు ఎగ్జామ్స్ పెట్టి సెలక్షన్ చేసుకుంటూ వచ్చారు. ఈసారి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకోకుండా, పరీక్షలు అనేటివి లేకోకుండా డైరెక్ట్గా వాళ్ళను అపాయింట్ చేసుకునే అవకాశం వచ్చిందనమాట. దీనికి విద్యార్హత కేవలం 10వ తరగతి మాత్రం ఉత్తీర్ణత అయి ఉంటే చాలు. మీ గ్రామంలోనే మీరు పనిచేసే అవకాశాన్ని మీకు ప్రభుత్వం కల్పిస్తుంది. పైగా ప్రభుత్వ ఉద్యోగం, జీతం కూడా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకుగా ప్రతి ఒక్కరు అప్లై చేయాలని అనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ సంబంధించి లింక్ ఇస్తాను. అదేవిధంగా అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అంటే చేతితో రాసి తీసుకొని అప్లికేషన్ మీరు అంగన్వాడీ కేంద్రాల్లో ఇవ్వాలి. ఖచ్చితంగా ICDS కార్యాలయాల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ అప్లికేషన్ అనేది. మొత్తానికైతే ఇది ఆగస్టు 5వ తేదీ నుంచి అప్లై చేసుకునేదానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదేవిధంగా దరఖాస్తు చివరి తేదీ వచ్చి ఆగస్టు 26వ తేదీ. దరఖాస్తు అప్లై చేసుకునేదానికి లాస్ట్ డేట్ వచ్చి ఆగస్టు 26వ తేదీ ఇచ్చారు. అదేవిధంగా ఖాళీల విషయానికి వచ్చేసరికి 28 అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా 168 హెల్పర్లు. ఇది ఏ జిల్లాలో అని చెప్పాలంటే ముఖ్యంగా నెల్లూరు, ఇంకా ఇతర జిల్లాల్లో ప్రాజెక్టు వారీగా, ఇంకా ఈ ఒక్క నెల్లూరు జిల్లానే కాకుండా జిల్లా వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏం కథ అని మొత్తం క్లియర్గా వాళ్ళు తీసుకొని దానికి సంబంధించి ఎంతమంది కావాలని అంతమంది సెలక్షన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. దీనికి కావాల్సినటువంటి ముఖ్యమైన అర్హతలు ఏమిటి అని చెప్తాను చూడండి. దీన్ని అప్లై చేసుకునే దానికి కావాల్సిన అర్హతల విషయానికి వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయి ఉండాలా. SSC 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా వయసు విషయానికి వచ్చేసరికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల ఉండాలన్నమాట, మధ్యలో ఉండాలంటే జూలై 1వ తేదీ 2025 ఈ సంవత్సరము జూలై 1వ తేదీ 2025 తేదీన సంవత్సరం నాటికి కంపల్సరీ 35 సంవత్సరాల లోపల ఉండాలా. అదేవిధంగా 21 సంవత్సరాలు దాటి ఉండాలా. 21 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు. 21 to 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళను కంపల్సరీ తీసుకుంటారు అనమాట. అదేవిధంగా ఎవరైతే కేవలం లేడీస్కే కాబట్టి ఈ ఉద్యోగాలు, వాళ్ళు కంపల్సరీ వివాహితులై ఉండాలా, మ్యారేజ్ అయి ఉండాలా. మ్యారేజ్ కాకోకుండా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకండి. అప్లై చేసుకున్నా రాదు, రిజెక్ట్ అవుతుందన్నమాట. వాళ్ళు ఓకే చేయరు. అందువల్ల పెళ్ళైన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు అప్లై చేసుకోండి, దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ గ్రామంలో ఏ కులానికి సంబంధించి SC ST అని కేటగిరీ ఉంటుంది, ఆ కేటగిరీకి సంబంధించి ఎక్కువగా ఆ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ SC ST వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే అటువంటి ప్లేస్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంకా వేరే వాళ్ళు BC కానివ్వండి, OC కానివ్వండి, అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ కులానికి సంబంధించిన వాళ్ళని సెలక్షన్ చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఇది కూడా ముందుగానే క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఏ కులం వాళ్ళైతే, ముఖ్యంగా మీరు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు, అక్కడ ఖాళీగా ఉన్నటువంటి పోస్టుకు మీ కులం చొప్పున రిజర్వేషన్. ఇప్పుడు
ఏ కులం చొప్పున అక్కడ ఎక్కువగా అంటారు వాళ్ళకు సంబంధించి రిజర్వేషన్ తీసుకుంటారు. రిజర్వేషన్ ఉన్నా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తారు. అది క్లియర్గా చెప్పాలంటే. ఇకపోతే దరఖాస్తుతో పాటు మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్లు అనేది వాళ్ళకి ఇవ్వాలని చెప్తాను చూడండి. 10వ తరగతి మార్క్ లిస్ట్ ఇవ్వాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్సీనా ఎస్టీనా లేదంటే ఓబీసీనా అని అభ్యర్థులకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అదేవిధంగా నేటివ్ సర్టిఫికెట్, నివాస ధృవీకరణ పత్రం, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు ఏం కథ అని దానికి సంబంధించి ముందుగానే నేటివ్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసి పెట్టుకుని దాన్ని కూడా అప్లై చేసేటప్పుడు అప్లికేషన్తో పాటు అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవన్నీ ఇంకా కంపల్సరీ అందరికీ ఉంటాయి కాబట్టి అప్లై చేయాల్సిందే. అదేవిధంగా వితంతువు అయితే మాత్రం భర్త మరణ ధృవీకరణ పత్రం దానికి అటాచ్ చేయాలి అప్లికేషన్తో పాటు, అది కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వికలాంగులైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్తో పాటు వాళ్ళు కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి సంబంధించి కూడా జెరాక్స్ కాపీ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని సర్టిఫికెట్స్ వాళ్ళకు అప్లికేషన్తో పాటు అటాచ్మెంట్ చేసి వాళ్ళకి పంపించాలి. అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎగ్జామ్ అనేది లేదు, డైరెక్ట్గా సెలక్షన్ అనేది చేసుకుంటారు. దరఖాస్తుకు సంబంధించి ఈ నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను, కంపల్సరీ ఇస్తాను. అదేవిధంగా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక కాపీ రెడీ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఫిలప్ చేసి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇవ్వండి. బాగా క్లియర్గా మొత్తం అంతా ప్రాసెస్ మొత్తం నింపి అప్లికేషన్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నింపి వాళ్ళకి ఇవ్వండి. మీ మండలంలోని కార్యాలయాల్లో సమర్పించండి అప్లికేషన్ని. ఎవరికి? ఐసిడిఎస్ కార్యాలయాల్లో ఎవరైతే మీ మండలంలో ఉంటారో ఐసిడిఎస్ కార్యాలయాల్లో ఎవరుంటారో వాళ్ళకు మీరు సమర్పించాలి. అప్లికేషన్ తీసుకొని పోయి దరఖాస్తు పరాన్ని వాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీ. ఆగస్టు 26వ తేదీ లాస్ట్ డేటు. సాయంత్రం 5 గంటల లోపల మీరు కంపల్సరీ అప్లికేషన్ అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది. ఎంపిక విధానానికి వచ్చి ఆటోమేటిక్గా నేను ఇప్పుడే చెప్పాను, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారము అక్కడ ప్రాంతాన్ని బట్టి అక్కడ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అటువంటి వాళ్ళే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ చెప్పాలనుకున్న విషయము. ఈ అంగన్వాడీ ఎవరైతే ఈ అంగన్వాడీ జాబ్ కావాలి అని అనుకుంటారో మహిళలు, లేడీస్, వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎగ్జామ్ అనేది లేదు, డైరెక్ట్ వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి ఆటోమేటిక్గా అక్కడే సెలెక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.